ఏలూరు ద్వారకా తిరుమలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం పిఠాపురం వద్ద గల చిత్రాడ గ్రామంలో ఈ నెల 14వ తేదీన జరగనున్న నేపథ్యంలో పార్టీ జన సైనికులు వీర మహిళలు విశేష సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ నేతలు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ విజయోత్సవ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ మండల జనసేన పార్టీ నేత దాకారపు నరసింహమూర్తి నేతృత్వంలో మండల జనసేన పార్టీ నాయకులు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద విజయోత్సవ పోస్టర్ను కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, విజయోత్సవ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరికి భోజనం, టిఫిన్తో పాటు బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగిందని తెలిపారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నేతృత్వంలో గోపాలపురం నియోజకవర్గంలోని 4 మండలాల జన సైనికులు వీర మహిళలకు దిశానిర్దేశం చేస్తూ విజయోత్సవ కార్యక్రమానికి వచ్చే వారికి కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను పార్టీ విజయోత్సవాలతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టే కార్యక్రమాలను కూడా విజయోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తెలిపే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం నియోజకవర్గంలోని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన సైనికులు, నాయకులు, వీరమహిళలందరూ కూడా వేలాదిగా తరలివచ్చి ఈ యొక్క సభని విజయవంతం చేయాలని స్వామివారి సన్నిధిలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోపాలపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి దొడ్డిగల్ల సోమరాజు గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది. అలాగే 14వ తారీఖు జరగబోయే ఆవిర్భావ సభకి దిశానిర్దేశం చేయవలసిందిగా దొడ్డిగల్ల సోమరాజు గారిని విధంగా ఏ విధంగా వెళ్ళాలి, మనందరం కూడా ఎక్కడి నుంచి బయలుదేరాలనే దాని గురించి ఇన్ఛార్జ్ గారిని